ఆర్టీసీ కార్మికులు సమ్మె 4 రోజులు చేసిరా. సమ్మె గురించి అలా చాలా పద్ధతిగా మాట్లాడలేవు. ఆయన గురించి మన రేవంతు తొలి వెలుగు ఎంపేర్ మన రేవంతు తొలి వెలుగు గురించి అలా మనం చాలా పెద్దగా మాట్లాడాలి. ఒక్క 2 నిమిషాలు టైం నాకు. ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా విభాగం అట. ప్రభుత్వ ఉద్యోగులుగా 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది అట. ప్రభుత్వంపై ఏటా సుమారు 1000 కోట్ల భారం అట. యూనియన్ ఎన్నికలపై వచ్చే వారం కార్మిక శాఖకు లేఖట. ఆస్తులు ఆర్టీసీ ఆధీనంలోనే అట. విలీనంపై కార్మికుల వేడుకలట. కార్మికుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చామని మంత్రి పొన్నం అంటాడు. ఓకే శబాష్. ఇప్పుడు అంటే కేసీఆర్ ఏదైతే వెనక్కు తగ్గలేదో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గింది. అయితే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరిస్తాం అని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి కూడా కమిటీ చేస్తామని చెప్పి ఇంకా చాలా వాళ్ళ డిమాండ్లు ఆల్మోస్ట్ ఓకే చేస్తే సమ్మె విరమించరు. వాళ్ళు సంబరాలు చేసుకురాలని నేను చూడలే. సమ్మె అయితే విరమించరు, ఇది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఈ ఆర్టీసీ కార్మికుల విషయంలో మొన్న చనిపోయిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడే కావచ్చు, ప్రాపర్ ఇంకా పక్కన ఇంకేదో ఉంటుంది. ఆయన చనిపోయాడు, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండు. ఈ స్టేట్మెంట్స్, ఈ ఆత్మహత్య అనే పదం వాడితే నిన్న లైవ్ మొత్తం ఉష్కాకి అయింది. సో ఆ డైలాగ్ వాడకుండా చెప్తా. సో ఆయన చనిపోయిండు. ఆయన చనిపోతే తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కుమార్ గారు ఆయన పార్థివ దేహాన్ని పట్టుకొని ఆర్టీసీ డిపో కాడికి పోయి నిరసన చేసే ప్రయత్నం చేశారు. నిరసన చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని ఆ పార్థివ దేహాన్ని ఆ స్ట్రెచర్ అది అంటారు కదా ఫ్రీజర్తో పాటు పోలీసులు అక్కడిక్కడ గుంజి ఫైనల్గా కొంచెం ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పని చేయలే. ఇక్కడ బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రంలో శవంతోనే రాజకీయం చేశారని చెప్పేసి ఓ కుక్క చెప్తుండు. ఆ కుక్క పేరు మన రేవంతు తొలి వెలుగు, కాంగ్రెస్ పెంపుడు కుక్క, నల్లికుట్లోడు రగ్గాడు. అరే లుచ్చనా కొడుక, శవాల మీద పేలాలు ఏరుకునేది నీలాంటి లుచ్చ కొడుకులు, మలియాన్ లాంటి లుచ్చ కొడుకులు, మీ అసలు లుచ్చ కొడుకులు చచ్చిపోయిన శవాలతో రాజకీయం చేసుకుంటా బీసీ ఉద్యమని దొంగ నాటకాలని దొంగ కేసు లుచ్చనా కొడుకులు. మీ అసలు కుక్కలు బండి సంజయ్ గురించి మాట్లాడుతారు కదా లుచ్చ కొడుకులారా. శవాల గురించి రాజకీయం చేస్తే గిట్లుంటాదిరా. శవాల మీద రాజకీయం చేస్తే మీ అసలు లుచ్చ కొడుకులు వేస్తారు. స్నారు సచ్చినోని కాడి పోయి మూతి ముందల మైకి పెట్టి, బతికినోని కాడి పోయి మూతి ముందల మైకి పెట్టి, వాడు వేసేటప్పుడు వీడియో తీసుకొని ట్రెండింగ్ అయ్యేటట్టు టాపిక్లు తేడాడుకొని ట్రెండింగ్ టైటిల్ పెట్టుకొని కవిత పార్టీ పెట్టిందా ఇంకేమైనా పెట్టిందా అని ఈ లత్కోరు స్టేట్మెంట్లు తమ్నీళ్ళు పెట్టుకొని బతికే లుచ్చ కొడుకు నువ్వు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకి ఇలా న్యాయం జరిగిందంటే దాంట్లో బండి సంజయ్ కృషి ఉన్నది. ఇలా ఆర్టీసీ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్ పైన ఆ రోజు మాట్లాడిండు, ఆర్టీసీ కార్మికులను మోసం చేసిన కాంగ్రెస్ పైన మాట్లాడిండు. 2019లో ఎవర్రా పరిపాలిస్తున్నది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇప్పుడు ఇంకోటి, కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఒక్కొక్క లుచ్చ కొడుకు గజం ఎగిరి కదరా. నువ్వు ఆ లుచ్చనా కొడుకు మలిగాడు, ఇంకోటి ఆ మైపాలు గాడు, ఈ లుచ్చ కొడుకులు అందించినప్పుడు ఎగిరి. మరి ఎడదచ్చిర్రా ఈ 4 రోజులు? మీరు ఈ 4 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఈ లుచ్చ కొడుకులు ఒక్క రోజున రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ మీద ఎట్లా ఎగిరో అట్లా ఎగిరిరా. కాంగ్రెస్ పెంపుడు కుక్కలు కాబట్టి ఎగరలే, కాంగ్రెస్ ఎంగిలి మీద లుచ్చనాకులు కాబట్టి ఎగరలే. మీరు ఇప్పుడు ఎందుకు ప్రతిసారి బండి సంజయ్ టాపిక్ రాగానే ఈ లుచ్చకొడుకులు టార్గెట్ ఇస్తారంటే, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒకే ఒక స్ట్రాంగ్ లీడర్ బండి సంజయ్. అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. ఇంకా ఇవాళ ఒకవేళ బండి సంజయ్ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఇలా కాంగ్రెస్ అనే పార్టీ అధికారంలో రాకపోతుంది. అది అందరూ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక నాయకుడు పోలీసుల్ని ఆయన రమ్మని చెప్పిండా, పోలీసుల్ని ఆ ఫ్రీజర్ని లాక్కెళ్ళమని చెప్పిండా, పోలీసులు ఇబ్బంది పెట్టినా, పోలీసులు పంపిణీలు వచ్చేవాడరా. ఆడ సమ్మె చేస్తుంటే లేదంటే ఆడ నిరసన చేస్తుంటే ఆ శవాన్ని తీసుకుపోవడానికి పోలీసులు పంపించే దుర్మార్గుడు ఎవడరా ఈ రాష్ట్ర సర్కారు నడిపిస్తున్నది? ఎవరి రాష్ట్రంలో హోంమంత్రి? ఎవరు పంపించినట్టు? ఎవరి దుర్మార్గమైన శవరాజకీయం చేసింది ఎవరు? కాంగ్రెస్ శవరాజకీయం చేస్తుంది. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో
ఆర్టీసీ కార్మికులను చంపుతుంది. ఎందుకు చంపిర్రబ్బాయి? వాళ్ళ డిమాండ్లు న్యాయమైనవి కదా, కాంగ్రెస్ ఎన్నికల్లో హామీలు ఇచ్చినాయి కదా సన్నాసి అని చెప్పేసి బండి సంజయ్ అడిగిన రాబాయ్ ఒక ప్రతిపక్ష నాయకునిగా. పండబెట్టి తొక్కుతారు. ఇప్పుడు మనం టైటిల్ మార్చాలి. టైటిల్ ఏమని మార్చాలి తెలుసా? జర రాగరా, నీ ఒక మంచి టైటిల్ చెప్తే ఇలా చాలా మంచి మంచి టైటిల్ చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏమన్నారు? బండి రాకతో కదిలిన ప్రభుత్వం బద్దలు బాసింగాలైతేరా నల్లికుట్లోడా. ఇది నీకు పనికొస్తారా టైటిల్? ఎందుకంటే బండి సంజయ్ వచ్చినాకనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ నిరసనలకు మద్దతిస్తూ ఆర్టీసీ కార్మికుల సమ్మెను ముందుకు తీసుకెళ్తేనే ప్రధానంగా బండి సంజయ్ గారు ఆ ఇన్సిడెంట్ కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఇలా బండి సంజయ్ రాకతో ప్రభుత్వం గదిలో వచ్చి అలా వాళ్ళ హామీలు నెరవేర్చడానికి సానుకూలంగా స్పందించింది. దీంట్లో బీఆర్ఎస్ కృషి ఉన్నది, బీజేపీ కృషి ఉన్నది, అందులో ప్రధానంగా బండి సంజయ్ కృషి ఉన్నది. ఈ లుచ్చకూట్ల బాధ ఏంటంటే, ఈ లుచ్చకూట్ల నొప్పి ఏంటంటే, మా నలుకూట్ల లుచ్చ నా కొడుకుది ఆడిగద్దను బజారు గుంజిన లుచ్చకొడుకు అంటే దాని సమానం చెప్పడు. ఆడిగద్దను బజారు గుంజి ఆడపిల్లకి న్యాయం చేయాలంటే లుచ్చనా కొడుకు సమానం చెప్పాడు. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ టార్గెట్ గా ఈ అర్బన్ నక్సలైట్ మన రేవంత్ తొలి వెలుగు మన నలుకుట్ల రగ్గాడు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ ఎట్లయినా ఎదగకుండా చూడాలి, రాజకీయంగా తొక్కేయాలి. మరి ఎవరిని లేపాలి? మళ్ళీ లేపాలనుకునే బీజేపీలో ఆ బీజేపీలో ఇంటర్వ్యూలు ఇస్తారు. వారు అర్బన్ నక్సలైట్ అయినా ఇంకోటైనా వానికే ఆడిస్తారు, వానికే ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇక ఆసంటి మూతవర్లో మీకెరక. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏందా వీళ్ళ ఎజెండా అంటే బండి సంజయ్ అనేటువంటి రాజకీయంగా భూషాప్తం చేయాలి, దానికోసం ఏ ప్రయత్నం అయినా చేయాలి. మరి మీరు ఏడు వచ్చిర్రా? సరే బండి సంజయ్ శివ రాజకీయం చేస్తాం అనుకుందాం. మీరు ఈ రాష్ట్రం మొత్తం సమ్మె చేస్తారు. కేసీఆర్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సమ్మె చేస్తే ఇంతింతప్పుడు ఎగిరింది కదా వచ్చకొడులారా. మరి వాళ్ళు ఎందుకు ఎగరలేదురా ఈ 4 రోజులు? నువ్వు కానీ ఆ లుచనా కొడుకు మల్లేశయ్య గారు కానీ ఆ లుచనా కొడుకు మైపాల్ గారు కానీ ఎందుకు ఒక్కరోజన్నా రోడ్ల మీదకి వచ్చి ఎగరలేదు? అరే రేవంత్ రెడ్డి ఎందుకు రా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను అన్యాయం చేస్తున్నావు, వాళ్ళ హామీలు అమలు చేయని చెప్పేసి ఒక్కనాడన్నా ఒక్క బూతు పదమైనా మీరు వాడిరారా లుచ్చకొడుకులారా? మీరు కదా కాంగ్రెస్ కుక్కలు, మీరు కదా కాంగ్రెస్ ఎంగిలి మెతులు వార్తలు చదువుకుంటా తెలంగాణ రాష్ట్ర ప్రజలను చూతగానం చేసి వాళ్ళ ఉచ్చదాగి ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేసిన కాంగ్రెస్ను అధికారంలో తేవడానికి పనిచేసిన బ్రోకర్ నా కొడుకులు మీరు కదరా. నిజం మాట్లాడితే నిజము నికార్సు ఉంటుంది రా రగ్గా, నా లెక్క నీ లెక్క ఉండదు. నీ లెక్క లుచ్చనా కొడుకు లెక్క రిపోర్ట్ కొట్టుకుంటా ఛానల్ని హ్యాక్ చేసుకుంటా సమాధానం చెప్పిన కొజ్జనా కొడుకు లెక్క ఫోన్ ఎత్తకుండా రిపోర్ట్లు కొట్టి స్ట్రైకులు వేసే బతుకులు మీ. నిజాలు మాట్లాడితే ఒక బీసీ బిడ్డ ఎదగకుండా ఆలోచించే దుర్మార్గమైన ఆలోచన మీది, నువ్వు కానీ ఆ మల్లిగాడు కానీ. లుచ్చ కొడుకులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అవునరా అందరితో పాటు ఆయన కూడా ఒక నాయకుడు, అందరూ బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు ఇచ్చారు, ఆయన కూడా మద్దతు ఇచ్చారు, ఆయన పోయిండు. నీకు ఏమి నొప్పి లేచారా? శివరాజు కంటే పోలీసుల్ని బండి సంజయ్ రమ్మన్నాడా? పోలీసులు వచ్చినాక ఆ ఫ్రీజర్ గుంజమని బండి సంజయ్ చెప్పిండా? పండబెట్టి ఇట చీడతారు రే, ఇట చీడతారు. కాంగ్రెస్ మీద ఎగిరి మాట్లాడరా నువ్వు? ఆ ప్రభుత్వాన్ని పత్తిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని పట్టిస్తున్నాను పత్తిత్తు మాట్లాడితే పనిపెట్టి తొక్కుతారు తెలుసా? నువ్వు ఏ ప్రభుత్వాన్ని పత్తిత్తి పీకింది ఏం లేడా? అలా ఉచ్చదాగి కోర్టు సంపాదించి రుచ్చ కొడుకు తప్ప మీరు వీకింది ఏం లేదు ప్రజలకు. అది ఇక ఒక 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 వర్గం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వర్గాన్ని నేను గట్టిగా కౌంటర్ ఓట అంటే కొడతా, ఒక్కరిని కూడా సమాధానం చెప్పే దమ్ము లేదు. తెలుసు కదా మన సంగతి, మనం మాట్లాడితే ఎట్లుంటుందో. అంతకాడికి రప్పించుకోకరి, అంతకాడికి వచ్చి ఇబ్బంది పడకరి. నేను చెప్పేది అది. నిజం మాట్లాడి ఒప్పుకుంటా, లుచ్చ మాటలు మాడితే బరాబర్ ఇట్లా ఉంటుంది. మరి నిజం మాట్లాడలే. కాంగ్రెస్ చేసే తప్పు బండి సంజయ్ నొక్కుతారా? మా పొన్నమన్న ఆగ మేఘాల మీదకి వచ్చి డిమాండ్లన్నీ పరిష్కరిస్తా అని చెప్పేసి సమ్మె విరమించరు. ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ కోరికలు మీ డిమాండ్ నెరవేరాలని ఆశిస్తున్నాం. అది
మొత్తానికైతే పాపం రేవంత్ అన్న మరి పైసలు లేవు, నన్ను కోసుకొని తింటారా, నన్ను చంపుకొని తింటారా, ఈ డైలాగులు వాళ్ళే భయపడరు, అదిరిరు. మాలచ్చులు బండ బూతు తిడతారు రోడ్ల పొంట. మాలచ్చులు మా అక్కలు చిన్న తిట్లు కాదు నాయన. అది 3 రోజులు 4 రోజులు బస్సు లేవు అంతే. 7 దోశల మనెత్తి పోసిరు. నిన్నమన్నా ఫ్రీగా తిరిగిన పాలన ఆయన. సడన్ గా ప్రైవేట్ బస్సులు ₹100 ఛార్జీలు అంటే బీబీలు ఎత్తాయి కదా మన ఆటోమేటిక్గా. దంచేసి పెట్టిరు నిన్న.